देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर జిల్లా గజ్జెంకిలో ఉద్యోగ నిర్వహణ చేస్తున్నారు. ఆయన ఈ 20వ తేదీ నాడు వచ్చి తాండూరు పట్టణంలో ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమంటే 18వ తేదీ నాడు తనకి ఒక ఫోన్ కాల్ వచ్చిందని, ఫోన్ కాల్ అవతల వైపు నుండి ఏసీబీ అధికారులము మీ మీద కంప్లైంట్ వచ్చింది, చాలా మీ మీద రైడ్ జరుగుతుంది, కేసు నమోదు చేస్తాము, మీరు ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చినట్లయితే మేము కేసు లేకుండా చేస్తామని చెప్పి అవతల వ్యక్తి నుంచి మాట్లాడడం జరిగింది. అందుకు ఈ వ్యక్తి ఫిర్యాదుదారుడు లక్ష్మప్ప అతను చెప్పే వ్యక్తి సమాచారాన్ని నిజమే అని చెప్పి నమ్మేసి అతను ఇచ్చిన ఒక 5 వేరు గూగుల్ పే, ఫోన్పే అకౌంట్లోకి ఇతను 5 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పుడు వెంటనే అదే రోజు ఆ సమాచారం మేరకు మేము కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో. దీని మీద విచారణలో భాగంగా ఈ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ అండ్ వేరు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి గ్రహించి అక్కడికి ఆ అకౌంట్ హోల్డర్స్ని కూడా మనం విచారించి చివరికి ఈ రోజు నాడు 2 నేరస్తులు, దానికి సంబంధించి 2 తరుణ్ గౌడ్ అండ్ ముజాహిద్ పాషా అనే 2 నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ తరుణ్ గౌడ్ అనే వ్యక్తి చిక్బల్లాపూర్లో ఉండేవాడు. అతను అక్కడ నుంచి అనంతపూర్కి వచ్చేసి అనంతపురం జిల్లా కురుకుంట గ్రామంలో సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత ముజాహిద్ పాషా చిక్బల్లాపూర్లోనే ఉంటున్నాడు. వీళ్ళిద్దరితో పాటుగా మెయిన్ ప్రధాన నిందితుడు అయినటువంటి జయకృష్ణ, అతను మెయిన్ మాస్టర్ మైండ్ దీంట్లో ఇలాంటి కేసుల్లో. అతను బెదిరించడము, దానికి అనుకూలంగా వీళ్ళు సహకరించి అకౌంట్స్ సప్లై చేసి అకౌంట్స్లో ఉన్న డబ్బును వీళ్ళు విత్డ్రా చేయడం, తర్వాత వాళ్ళందరూ పంచుకోవడం జరుగుతుంది. ఈ తరుణ్ అనే వ్యక్తిని, తర్వాత ముజాహిద్ పాషా అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. నమ్మకమైన సమాచారం మేరకి తాండూరు పట్టణ పోలీసులు క్రైమ్ విభాగం శివ, షబీల్, సాయప్ప, అంజాద్ వాళ్ళు, ఇంకా మహేష్, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ కాశీనాథ్, ఇన్స్పెక్టర్ సంతోష్, వీళ్ళందరూ కూడా బాగా కృషి చేసి ఇతను పట్టుకోవడం జరిగింది. ప్రధాన నిందితుడైన జయకృష్ణ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 కేసులు నమోదైనాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 3 కేసులు నమోదైనాయి. ఈ 3 కేసులు కూడా సేమ్ ఇలాంటివే. ఏసీబీ అధికారులు అని చెప్పి ప్రజలకి ఫోన్ చేసి బెదిరించడం. ఈ 3 కేసులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవి అదే కేసులు ఉన్నాయి. తదుపరి మేము విచారించి అతన్ని కూడా అరెస్ట్ చేసి పంపడం జరుగుతుంది. అయితే 2 నేరస్తుల నుంచి కూడా చెరొక వ్యక్తి నేరస్తుల దగ్గర నుంచి కూడా 50,000 రూపాయలు నగదు, తర్వాత 2 మొబైల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక వ్యక్తి కొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు, ఒక వ్యక్తి మరి వచ్చిన డబ్బుల నుంచి కొత్త మొబైల్ ఫోన్ కొనుక్కున్నాడు. మిగతా అమౌంట్ ప్రధాన నిందితుడైన జయకృష్ణ వద్ద ఉంది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేయాలంటే, ఎవరైనా కానీ ఇట్లా ఫోన్ చేస్తే, ఏసీబీ అధికారుల నుంచి ఫోన్ చేస్తే ఎవరు కూడా నమ్మకూడదు, దానికి భయపడి ఇట్లా డబ్బు ట్రాన్స్ఫర్ చేయకూడదని చెప్పి మేము మనవి చేస్తున్నాం. అదే ఈ కేసును డిటెక్ట్ చేయడంలో ప్రధాన పాత్ర మన సంతోష్ సిఐ, తర్వాత కాశీనాథ్ అండ్ క్రైమ్ టీమ్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను.